ఎనర్జీ క్రైసిస్, న్యూ ప్యానిక్ యువర్ ఇన్వెస్ట్మెంట్స్. ప్రపంచంలో ఎనర్జీ సిస్టమ్ కొలాప్స్ అవుతుందా? గ్యాస్ షార్టేజ్ వస్తుందా? ఆయిల్ ప్రైస్ స్కై హై అవుతాయా? న్యూస్ చూస్తే సిచ్యువేషన్ చాలా డేంజరస్గా అనిపిస్తుంది కదా. కానీ ఒక ప్రశ్న, ఇలాంటి పరిస్థితులు ఫస్ట్ టైం జరుగుతున్నాయా? నమస్తే, నేను ఫక్రుద్దీన్. నేను ఒక ఫైనాన్షియల్ ప్లానర్గా చాలా సంవత్సరాలుగా ఒక విషయాన్ని గమనిస్తున్నాను. మార్కెట్ కంటే ఎక్కువగా న్యూస్ మన డెసిషన్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. రియాలిటీ చెక్ చేద్దాం. ప్రాబ్లమ్ ఈజ్ రియల్. ముందుగా ఒక విషయం క్లియర్ చేసుకుందాం. ఎనర్జీ డిస్రప్షన్ రియల్. గ్యాస్ ప్రైసెస్ పెరగచ్చు, కొంతకాలం షార్టేజ్ ఉండొచ్చు. ఇది ఇమాజినరీ కాదు, మన డైలీ లైఫ్ మీద ఇంపాక్ట్ పడుతుంది. న్యూస్ వర్సెస్ రియాలిటీ. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, న్యూస్ మనకి సిచ్యువేషన్ యాంప్లిఫై చేసి చూపిస్తుంది. మనం వెంటనే ప్యానిక్ డెసిషన్ తీసుకుంటాం. కానీ హిస్టరీ ఏమంటుంది? హిస్టారికల్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఆయిల్ షాక్స్. గత 50 సంవత్సరాల హిస్టరీ చూస్తే 1973 ఆయిల్ ఎంబార్గో ప్రైసెస్ ఒక్కసారిగా 4 times పెరిగాయి. 1979 ఇరాన్ రెవల్యూషన్, ఆయిల్ సప్లై డిస్రప్ట్ అయింది. 1990 గల్ఫ్ వార్ ప్రైసెస్ స్పైక్ అయ్యాయి. 2008 ఆయిల్ ప్రైసెస్ $147 బ్యారెల్ వెళ్ళింది. అప్పుడు ఎక్స్పర్ట్స్ ఏమన్నారో తెలుసా? చీప్ ఎనర్జీ ఎరా ముగిసింది అన్నారు. కానీ తర్వాత ఏమైంది? న్యూ టెక్నాలజీస్ వచ్చాయి, న్యూ ఆయిల్ సోర్సెస్ డెవలప్ అయ్యాయి, డిమాండ్ అడ్జస్ట్ అయింది, ఆయిల్ ప్రైసెస్ మళ్ళీ డౌన్ అయ్యాయి, ప్రపంచం అడ్జస్ట్ అయిపోయింది. ఇంపార్టెంట్ ఇన్సైట్స్. వరల్డ్ ఆల్వేస్ అడాప్ట్స్. ప్రపంచం చాలా పవర్ఫుల్ సిస్టమ్. ఏ క్రైసిస్ వచ్చినా అది పర్మనెంట్ కాదు. టెక్నాలజీ, ఎకానమీ, ఇన్నోవేషన్ ఇవి కలిసి ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాయి. ఇన్వెస్టర్ మిస్టేక్, యాక్టింగ్ ఆన్ న్యూస్. ఇప్పుడు బిగ్గెస్ట్ మిస్టేక్ ఏమిటంటే, న్యూస్ చూసి వెంటనే ఇన్వెస్ట్మెంట్స్ అమ్మేయడం. ఉదాహరణకి 1990 గల్ఫ్ వార్ సమయంలో మార్కెట్ నుండి బయటకు వచ్చిన వాళ్ళు తర్వాత వచ్చిన బుల్ రన్ మిస్ అయ్యారు. 2008లో ప్యానిక్ అయిన వాళ్ళు రికవరీ మిస్ అయ్యారు. కోవిడ్ ఎగ్జాంపుల్ ఇటీవల మనం చూసాం. COVID-19 పాండమిక్ సమయంలో ప్రపంచం ఆగిపోయినట్టే అనిపించింది. మార్కెట్ క్రాష్ అయ్యాయి 38%. కానీ నెక్స్ట్ 2 to 3 yearsలో మార్కెట్ ఆల్ టైమ్ హై రీచ్ అయ్యాయి. ఇండియన్ కంటెక్స్ట్లో చూస్తే, మన ఇండియా సిచ్యువేషన్ చూస్తే, ఇండియా ఎనర్జీ సోర్సెస్లో చాలా ప్రాక్టికల్ అప్రోచ్ ఫాలో అవుతుంది. ఉదాహరణకు రష్యా నుండి ఆయిల్ కొనుగోలు చేసింది. గ్లోబల్ ప్రెషర్ ఉన్నా కూడా, అంటే వర్స్ట్ కేస్ సినారియో చాలా రేర్. కరెంట్ సిచ్యువేషన్ బ్రేక్ డౌన్. ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే, గ్యాస్ ప్రైసెస్ పెరగచ్చు, ఇన్ఫ్లేషన్ కొంతకాలం ఇంక్రీజ్ అవుతుంది. కానీ ఇది పర్మనెంట్ కాదు, ఇది టెంపరీ ఫేజ్ మాత్రమే. ఇన్వెస్టర్స్ గైడెన్స్ ఏంటంటే, ఇప్పుడు ఇన్వెస్టర్గా మీరు ఏం చేయాలి? ప్యానిక్ అవ్వకండి, ఇన్వెస్ట్మెంట్స్ అమ్మకండి, ఎస్ఐపి కంటిన్యూ చేయండి. ఎందుకంటే మార్కెట్స్ మీ కంఫర్ట్ కోసం వెయిట్ చేయవు. ఇప్పుడే అర్జెంటుగా అనిపిస్తున్న విషయాలు 10 సంవత్సరాల తర్వాత చిన్న ఫుట్ నోట్ అవుతుంది. ఫైనల్ మెసేజ్, క్రైసిస్లు వస్తాయి పోతాయి, కానీ డిసిప్లిన్డ్ ఇన్వెస్టర్స్ మాత్రం విన్ అవుతారు. న్యూస్ టెంపరీ, కానీ వెల్త్ క్రియేషన్ లాంగ్ టర్మ్ గేమ్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి ప్రాక్టికల్ ఫైనాన్షియల్ ఇన్సైట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మార్కెట్ని కాదు, మన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకున్న వాళ్ళే సక్సెస్ ఇన్వెస్టర్స్ అవుతారు. జై హింద్, జై భారత్.